ట్విట్టర్లో ఉండేవారు రియల్ జనం కాదు. వాళ్ళందరూ ఎంతమంది ఓట్లేస్తారో ఎవరికి తెలియదు. ఒకటి పోల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. రెండవది ట్విట్టర్లో పాల్గొనే వాళ్ళు యాక్చువల్ ఓటర్స్ చాలా తేడా ఉంటుంది. సామాన్య ఓటర్లు వేరు. ట్విట్టర్ గతంలో కూడా బీఆర్ఎస్కు మీకు అర్బన్ ఏరియాస్లో మంచి ఓటింగ్ వచ్చింది. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్ తీసుకున్న 2023 అసెంబ్లీ ఎలక్షన్ తీసుకోండి, మీరు హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఇప్పుడు ట్విట్టర్ వాడే వాళ్ళు మీకు ఊర్లలో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? అందులో ట్విట్టర్ మీకు వేరే ఇంకా ఫేస్బుక్ అయినా వాడేవాళ్ళు అంతటా ఉంటారు, గ్రామాల్లో కూడా ఉండవచ్చు, చిన్న చిన్న పట్టణాల్లో ఉండవచ్చు. కానీ ట్విట్టర్ ఎక్స్ వాడేవాళ్ళు ప్రధానంగా నీకు ఎలీట్, అర్బన్ ఎడ్యుకేటెడ్ ఎలీట్. సో సహజంగానే అర్బన్ ఎడ్యుకేటెడ్ ఎలీట్ బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు ఎలక్షన్లో కూడా. ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీట్లే రాలే కదా గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో. అందువల్ల ఆ ట్రెండ్ కనిపించవచ్చు, ఒక పాసిబిలిటీ ఉండొచ్చు. కొంత ప్రభుత్వం పైన అసంతృప్తి కూడా మొదలవుతుంది, కాకుండా ఉండదు కదా. ఏ ప్రభుత్వమైనా ఎంతో కొంత అసంతృప్తి స్టార్ట్ అవుతుంది, అది కూడా ఒక ట్రెండ్ ఉండొచ్చు. అందువల్ల ఎక్స్లో ట్విట్టర్లో పోలు ఇండికేటర్గా తీసుకోలేము, ట్రెండ్గా తీసుకోలేము, ఒక హెచ్చరికలాగా తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది అనేది హెచ్చరిక. ఎందుకంటే అది తెలంగాణ కాంగ్రెసే పెట్టిన పోల్ కనుక ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో అతి ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లోనే పోలు పెట్టారని ఎంత ధైర్యంతో పెట్టారు, మా పాలన చాలా అద్భుతంగా ఉందని ప్రజలు భావిస్తున్నారని ఆశించి పెట్టారు. డామేట్ అది కథ అడ్డం జరిగింది. అందువల్ల ఆలోచించాలి కదా, పెట్టేటప్పుడు ఆలోచించాలి. పెట్టి ఈ రకంగా అబాస్ పాలైతే ఎట్లా?